ఢిల్లీ వేదికగా ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కీలక విజ్ఞప్తి చేశారు. 2025-26 సీజన్కు సంబంధించి మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాబోయే యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 LMT ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్రానికి వివరించారు. పెరగనున్న దిగుబడికి అనుగుణంగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, ధాన్య సేకరణలో రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.